మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. కేంద్రాల్లో పోసిన ధాన్యం తూకం వేయడం లేదు. తూకం వేసిన వాటిని లారీల్లో తరలించిన రైస్ మిల్లుల యజమానులు దించుకోలేకపోతున్నారు. దీంతో ఎక్కడి ధాన్యం అక్కడే, ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోతున్నాయి. మరోవైపు అకాల వర్షంతో తరచూ ధాన్యం తడిచిపోతుండటంతో దాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో యాసంగి దిగుబడి లక్ష్యం 2.50 లక్షల టన్నులు కాగా ఇప్పటి వరకు కేవలం 50,000 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. అందులో 40,000 టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. అనేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి రోజులు గడుస్తున్నా గోనె సంచులు లేక తూకంలో జాప్యం అవుతోంది. ధాన్యం తెచ్చి కల్లాల్లో పోసినప్పటికీ గోనె సంచులు లేకపోవడంతో రైతులు రోజుల తరబడి కల్లాల్లోనే ఉండాల్సి వస్తుంది. పైసలు రాకుంటే ఇప్పుడు ఆ పంట కోసం మళ్ళీ అది డీలే అయిపోతే మళ్ళీ దానికి లాస్ట్కు చీడపీడల ఈ సమస్య అని ఎక్కువ అవుతుంది మళ్ళీ. అందుకని తొందరగా ఇదే విధంగా ఉన్న పళ్ళంగా కొనాలని వ్యక్తం చేస్తున్నాం. ఐకేపీ సెంటర్లలో ఆర్డర్ ఇస్తారు, ఏం కాదు 2 కిలోల కట్ చేయండి, అవసరమైతే 3 కట్ చేయండి. ఎందుకంటే రైతులు ఈరోజు వానల కోసం బాధలు ఉన్నారు, వాళ్ళకి అంత ఒప్పుకుండదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని 2 కిలోలు అనేది ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఒక క్వింటల్ మీద దాదాపు మనకు ఒక 9 నుంచి 10 కిలోల వడ్లు అనేటివి మనకి ఈ కటింగ్ విధంగా పోతుంది. దాని రూపాయలు చూసుకుంటే కనుక దాదాపు ఒక 220 రూపాయల ఖరీదు అవుతుంది. సో రైతుకి ఈరోజు 2300 క్వింటాల్కి ఇచ్చిందంటే అది 2300 కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అది ఎంత అవుతుంది, అది 2100 అవుతుంది. వీటిలను ఆరబెట్టుకుంటూ తూర్పాల పట్టుడు ఇదంతా అనవసరం. ఈరోజు ఐకేపీ సెంటర్లు అని చెప్పి రైతులను మోసం చేసుడు తప్ప ఇల్లు ఏం లేదు. ఏం చేస్తుడు సార్, మనం నట్టపరిహారం ఇస్తారా, మమ్మల్ని ఏం ఓటుకు తీస్తారో, మమ్మల్ని బతికిచ్చిండు సారు, దండం పెడతాం. ఇప్పుడు ఇచ్చిన సాగుకారికి ఏం కట్టుడు, మేము మళ్ళీ సాగు బతుకు ఏం చేసుకుంటే ఇప్పుడు సాగునట్టు కావాలి కదా మా నాన్నకాలం అయితే. మా పరిస్థితి ఏంది కొద్దిగా మమ్మల్ని ఆలోచించి చెప్పుంది సారు. ఈ వర్షాలు చేసి మళ్ళా వర్షం ఉన్నది అంటారు. ఇప్పుడు మళ్ళీ అయితే ఏం చేసుడు మేమని తమకు ఫిర్యాదు అవుతాను సారు, ఏదైనా ఒకటి చెప్పుని ఆనలు కొట్టి ఇంత నట్టమైంది సార్, మేము ఏం చేసాడు ఇప్పుడు అయ్యి ప్రభుత్వం మీరు ఆదుకోవాలి సారు, గవర్నమెంట్ మమ్మల్ని కొంచెం పట్టించుకోండి సారు. మరోవైపు హమాలీల కొరత వేధిస్తుంది. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత ఉండడంతో ఉన్న కొద్ది మందితో రోజుకో సెంటర్లో ధాన్యం తూకం వేస్తున్నారు. దీనివల్ల కొనుగోళ్లలో జాప్యం జరిగి రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం తేమ శాతం వచ్చినప్పటికీ రోజుల తరబడి కుప్పల వద్దనే ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల ముప్పుతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమ సామర్థ్యానికి మించి ధాన్యాన్ని పంపిస్తున్నారని మిల్లర్లు వాపోతున్నారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ధాన్యం లారీలు రావడం వల్ల జాప్యం జరుగుతోందని, అన్ని మిల్లులకు ప్రాధాన్యత క్రమంలో ధాన్యాన్ని పంపిస్తే సమస్య ఉండదని సూచిస్తున్నారు. లారీలు వస్తలేవు, ఇటు గోనె సంచులు వస్తలేవు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. మరి ఇప్పుడు తడిచిన ధాన్యాన్ని గవర్నమెంట్ కంపల్సరీగా కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని మా యొక్క డిమాండ్. ఇక ఏదున్నా 2 కిలోలు కటింగ్ చేయకుండా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సకాలంలో గోనె సంచులు లారీలు రావాలి ఇక్కడికి సెంటర్కు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సెంటర్ నిర్వాహకులను గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. ఐకేపీ నుంచి దేవన్గూడ నుంచి నింపాను బండి. ఇక్కడ నింపి